లేమెన్స్ ఎవాంజలికల్ ఫెలోషిప్ విశ్వాసమే విజయము అనుదిన ధ్యానములు సెప్టెంబర్ 1వ తారీఖు. దేవుని నీతిని మొదట వెదకుటి. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెదకుటి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును. మత్తయి సువార్త 6వ అధ్యాయము 33వ వచనం. ఉద్యోగము విస్తరించుట వలన మన సహవాసములో ఎంతో దీవెన వచ్చింది. లోకరీతి అయిన దీవెనలు కూడా కలిగినవి. మన మనసులు లోకరీతి దీవెనల మీదనే ఉంచితే దేవుని కొరకు కార్యములు సాధించలేము. మన సహవాసములోని యవ్వనస్తుల మెట్టు పెరగాలి. మనలో మనము స్వయపరీక్ష చేసుకుంటూ మా పొరపాట్లు ఏమిటి అని పరీక్షించుకుంటూ ఉండాలి. యవ్వనస్తులైన వారు జెల్లీ చేపల వలె ఉన్నారు కానీ ఆత్మీయ పరిజ్ఞానము లేక ఉన్నారు. వారు ఆత్మ సంబంధమైన ఈ నిబంధనను ఎలా పొందారు? అది ఎక్కడ ప్రారంభమైనది? దీనికి కారణము పెద్దవారైన మనమేనా? ప్రేమలోను విధేయతలోను ప్రత్యక్షతలు పొందుటలోను మనలను నడిపించుటకు దేవుని ఆత్మను మనము కలిగి ఉందుము. విశ్వాసములో సరిగా ఎదగని వారికి ప్రత్యక్షత అంటే తెలియదు. మోషే వారిని ముందుకు నడిపించుచుండగా వారు, ఈ అరణ్యంలో శ్రమ పడాలని మమ్మల్ని తెచ్చావా అంటూ విశ్వాసరహితంగా సనుగుట చూస్తాము. మన ప్రభువు మనలనంత మహిమకరమైన ప్రదేశానికి తోడుకొని వచ్చాడు. మాకైతే విశ్వాసము లేదు. ఆయన మా ముందు వెలుగు స్తంభము వలె ఉండి నడిపించుచు మా ప్రతి అవసరత తీర్చుచున్నాడు అనే అటువంటి ప్రత్యక్షత లేకుండినారు. మనము నమ్మకస్తులమైన ఎడల మన ప్రార్థనా జీవితము ఎంతో ఆశీర్వాదకరముగా ప్రవచనాత్మను కలిగి రాబోయే ప్రమాదాలను గమనించే మెట్టులోనికి ఎదుగుదుము. సహవాసము ఈ విధముగా ప్రవచనాత్మతో ప్రార్థించాలి. అలా ప్రార్థించకపోయినడల గొప్ప ప్రమాదంలో చిక్కుకుంటాము. మనము నమ్మకస్తులమై ప్రార్థించినప్పుడు సాతాను దరికి రాలేడు. సహవాసము ఇంకా విస్తరించు కొలది ప్రశస్తమైన ఆత్మల విషయమై శ్రద్ధ చూపాల్సి ఉన్నది. ఆత్మలో క్రిందికి జారిపోకుండా ప్రార్థించాలి. మన పిల్లలు సైతం ఆత్మలు పట్టువారుగా ఉండాలి. నీవెందుకు ప్రవచించుటలేదు? పొరపాటు ఏమిటి? మనము దేవుని ఎక్కడ దుఃఖపెట్టుచున్నాము? ఆకాను పాపము చేసినప్పుడు దేవుని మహిమ పాలెమును విడిచిపోయినది. మిరియాము సనిగినప్పుడు కుష్ఠువ్యాధి వచ్చింది. అయితే ఆమె దీనత్వంతో పశ్చాత్తాపడినప్పుడు బాగుపడినది. మిరియాము వలె సనిగే ఆత్మ లేకుండా సంతోషకరమైన ఆత్మ ఉండినట్లు దీనులముగా ఉందాము. ఎన్ దానియేలు గారు.